ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనం మంచి మాటలో అప్పు భావ్యమా భారమా అంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో అందరిలా మనం ఉండాలి, అందరితో సమంగా మనం గడపాలి, వేరే వాళ్లకు అవి ఉన్నాయి కాబట్టి మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించాలి అనే భావనలో అప్పు చేసేస్తున్నారు. అప్పు భావ్యమా? కరెక్ట్, అప్పు చేయాలి, తప్పదు. ఈ రోజులను బట్టి, అవసరాలను బట్టి తప్పదన్నప్పుడు చేయక తప్పదు. కానీ ఎందుకు చేస్తున్నాం? ఏ అవసరంలో చేస్తున్నాం? కాంపిటీషన్లో చేస్తున్నామా, లేక మనకు తప్పక చేస్తున్నామా? అప్పు చేయాల్సిన పనులు, అవసరమైన నెసెసిటీస్, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ చేస్తుంటాం, ఆడపిల్లలు ఉంటారు, లేదు ఇది అనివార్య ఖర్చులు ఉంటాయి, తప్పదు. అంటే నలుగురిని మనం ఆహ్వానించినప్పుడు ఆ గౌరవప్రదంగా జరపాలి కాబట్టి కొన్ని సమయాల్లో చేయక తప్పదు. మెడికల్, ఎవరికైనా మెడికల్ నెసెసిటీ అయినప్పుడు అప్పు అనేది ఒక్కొక్కసారి, అందరికీ అని నేను అనట్లేదు, అవసరమైనప్పుడు మనకు ఇబ్బంది అయినప్పుడు అప్పు చేయక తప్పదు. ఎడ్యుకేషన్, పిల్లల భవిష్యత్తు వాళ్ళకు తప్పక నిలబెట్టాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళను మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలంటే చదువుకు ప్రోత్సహించక తప్పదు. అలాంటి సమయాల్లో తప్పక అప్పు అనేది చేస్తూ ఉంటాం, చేయాలి కూడా, తప్పదు. అనివార్యమైనప్పుడు, అవకాశం మనకు ఉన్నప్పుడు తప్పించు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోన్స్ వస్తున్నాయి, అందుకని వాళ్ళకు ఆ బాధ్యతను అప్పచెప్పి చదివించే వరకు చదివించి ఆ లోన్స్ను కూడా వాళ్ళ చేతి, అంటే ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకు అప్పచెప్తున్నారు చాలామంది. ఓకే, వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి దాని కష్టం ఎంత, దాన్ని తీర్చడానికి ఎంత బాధ్యతగా తీర్చాల్సి ఉంటుంది అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు నేర్పిస్తున్నారు కొందరు. ఓకే, ఇవన్నీ ఓకే. కానీ కొన్ని సమయాల్లో లోన్లు దొరుకుతున్నాయి ఈజీగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇస్తారు, తీరుస్తారు అనే, అంటే సామాన్యులందరూ కూడా భయంతో, బాధ్యతతో తీరుస్తారు. అందుకని వాళ్ళకు లోన్స్ 100% ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా దొరుకుతున్నాయి. అవి దొరికాయి కదా అని మనము దాన్ని వినియోగించుకుంటే అది భారమై మనకు గుదివండగా మారుతుంది. ఎందుకంటే ఒకటి కాదు, ఎన్నో ఉంటాయి మనకు. వాటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక శాలరీ వస్తుంది, నిజాయితీగా బతికే వాళ్ళు ఉంటారు, ఓన్లీ ఉద్యోగాల మీద బతికే వాళ్ళు ఉంటారు, ఇలాంటి ఏదైనా ఒక ఇన్కమ్, చిన్న ఇన్కమ్లు వచ్చేవాళ్ళు ఉంటారు, లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాటిల్లో మనకు వచ్చే జీతం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎన్నిటికీ మనం దాన్ని డివైడ్ చేయగలుగుతాం, చేయలేం కదా. అలాంటప్పుడు అప్పు అనేది భారంగా మారుతుంది. కట్టి అన్నిటికి కట్టేటోటికి ఆ మంత్ మనము మళ్ళీ ఆ నెలంతా వాడేదానికి మనకున్న సోర్సు తగ్గిపోతూ వస్తుంది. లాస్ట్ మొదటి 15 days ఒక రకంగా ఉంటాం, నెక్స్ట్ 15 days చాలా కష్టంగా మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అనే రోజులు చాలామందికి ఉంటాయి. అంటే ఉన్నవాడు ఉన్నట్టు వాడుకోగలరు, కానీ దాన్ని జాగ్రత్తగా వాడి ఇది చేయాలనుకున్న వాడికి అప్పు అనేది అంటే శక్తికి మించిన భారంగా మారుతుంటారు. అందుకని ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది, అప్పు చేస్తున్నప్పుడు మస్ట్గా ప్లానింగ్ అనేది అవసరము. ఆ ప్లానింగ్ తప్పినప్పుడు అది మనకు బరువుగా, భారంగా మారి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. బయటికి చెప్పుకోలేము, నడపలేము అనే పరిస్థితి వస్తుంది. ఒకరు మనల్ని వచ్చి అడిగినప్పుడు కానీ, ప్రశ్నించినప్పుడు కానీ ఆ వేదన చాలా బరువుగా, భారంగా ఉంటుంటుంది. అందుకని అప్పును ఎప్పుడు భారమే అని గుర్తుపెట్టుకొని అప్పు చేయడం తప్పు కాదు. అప్పును ఎలాంటి సమయాల్లో ఇస్తున్నామో, ఎంత తీర్చగలము, మన కెపాసిటీకి మించుతుందా, కెపాసిటీ లోపలుందా, లేదు ఒక బాధ్యత తీర్చడానికి అప్పు చేస్తున్నామా
బరువును కొని తెచ్చుకోవడానికి అప్పు చేస్తున్నామా, కాంపిటీషన్లో ఈరోజు వాళ్ళకి అవి ఉన్నాయి మనకు లేవు అనే టైం కూడా కొన్ని అంటే ఆ కోరిక అనేది మనల్ని బలపెట్టి ఆ దిశగా అడుగులు వేయిస్తుంది. ఆ అడుగులు పడే ముందే మనము ఒకటికి 2 సార్లు ప్లాన్ చేసుకొని ఇది మనం తీర్చగలము, ఇది చెయ్యగలము, ఎలాంటి ఆ మంత్కు మనకు ప్రాబ్లం ఉండదు, ఇది తీర్చేదానికి ఎంత టైం పడుతుంది, ఎలా పడుతుంది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఎన్ని ఇయర్స్ లోపల తీర్చగలుగుతాము అని మనం అంటే ఆ మొత్తం ప్లాన్ను ముందే చేసుకోగలిగితే ఎవ్వరూ కూడా అప్పు చేశామనే తిరిగి బాధపడే రోజు రాదు. అందుకని ఆ హ్యాపీనెస్, ఆ అప్పు పెట్టి మనం ఒక పని చేసినప్పుడు హ్యాపీనెస్ అన్నా ఉండాలి. లేదు అది తెచ్చుకున్నామని ఒక వస్తువు తెచ్చుకున్నా కానీ, లేదు ఒక ఇల్లు కట్టుకున్నా కానీ, ఒక ఏ పని చేసినా కూడా, లేదు ఒక బాధ్యత తీర్చడానికి మనం కష్టపడినా ఇంకొకరికి జీవితం ఇచ్చాము అనేదన్నా ఉంటే ఖచ్చితంగా పెట్టిన దానికి నష్టం ఉండదు. కష్టపడతాం కానీ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది ఆ చేసిన దానికి. అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అప్పు చేసే ముందు అప్పు దొరికింది కదా అని అప్పు తీసుకొని, లేదు అప్పును కట్టలేక ఎగ్గొట్టామనుకోండి, అవతలి వాళ్ళు ఈ అప్పు తీసుకుని అవసరానికి ఇచ్చి మళ్ళీ అది వస్తుంది అని నమ్మి ఇచ్చిన వాళ్ళకెంత బాధగా ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ కూడా దానివల్ల ఇబ్బందులు పడుతుంటాము కొన్నిసార్లు. అందుకే అప్పు అవసరాన్ని తీర్చగలగాలి, భారాన్ని పెంచకూడదు, అది వినియోగపెట్టేట్టు ఉండాలి. మనం తీసుకున్న ఆ ఇన్కమ్కి ఒక సార్థకత ఉండాలి. అలా చేసినప్పుడు అప్పు ఎప్పుడూ ఇబ్బంది కాదు. అందుకే అప్పు తీసుకునే ముందే 1-2 సార్లు ఆలోచించి చేయగలిగితే మనకు ఎలాంటి సమస్య ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండడానికి. అందుకే ఇంతకుముందు అన్నారు మంచం ఉన్నంతలో కాళ్ళు చాపుకో అని పెద్దవాడు. కానీ ఈరోజు అలా ఉండక్కర్లేదు. ఇన్కమ్ సోర్స్ను పెంచుకునే అవకాశాలు కూడా పెరిగాయి కాబట్టి హార్డ్ వర్క్ చేయగలిగితే మనకంటూ కొన్ని ఆప్షన్స్, అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకొని మన ఇన్కమ్ని పెంచుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. అది చేయలేనప్పుడు ఉన్నదాన్ని ఎలా ప్లానింగ్గా చేసుకోవాలని అన్నా మనం డెసిషన్స్ తీసుకోవాలి. అందుకని ఏది చేసినా మన లైఫ్కు అంటే రేపు చాలామంది కట్టలేక కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? మన చేతుల్లో ఉన్నదాన్ని మనం పొరపాటు చేసుకొని దాని పరివసనాన్ని మనకు, మన పిల్లల్ని నడి రోడ్డుకు వదిలేస్తున్నారు కొందరు ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అది అవసరం అంటారా? తప్పు. దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. అంటే మనల్ని అంటే ఇన్స్టిగేట్ అంటే మీరు ఇది తీసుకోవచ్చు అంటే లొంగిపోతాం. ఒరే ఈ ఆప్షన్ని మనం వినియోగించుకుంటే మనం ఇంకా బాగా చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ అది సమంజసం కాదు. ఒకరు చెప్పడం కాదు, మనకు అవసరమా లేదా అనేది మనం నిర్ణయించుకొని దాన్ని తీసుకున్నందువల్ల మనం హ్యాపీనెస్ను పొందగలిగితే మనం సంతృప్తి చేసినట్టే, తప్పు చేయలేనట్టే. అందుకని దాన్ని చెక్ చేసుకుంటూ మనం ఆ నిర్ణయాలు తీసుకోవాలి అని నేను ఆత్మావలోకనంలో గుర్తు చేస్తూ, అందరం ఆ దిశగా ఆలోచిద్దాము. ఎప్పుడు ఇబ్బందులు పడకూడదు. ఒకరికి అప్పుందుంటే ప్రశ్నించే అధికారం వాళ్ళ చేతికి మనం ఇచ్చినట్టే కదా. అందుకని అది అనివార్యమైనప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు చేయడం, దాన్ని ఎలా తీర్చగలము అనేది కూడా ముందే ప్లాన్ చేసుకొని దిగుతుంటే ఎప్పుడు మన చేయి దాటదు. అది మనం చెయ్యాలని నేను కోరుకుంటూ, అది ఆత్మావలోకనంలో అందరం గుర్తు చేసుకొని మంచి దిశగా ప్రయాణించాలని మనం కోరుకుంటూ, థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.